ఇది మూడోది. అయితే మీకు ఒక విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కూడా. స్విస్ బ్యాంక్ మీకు తెలుసు కదా, అందరికీ తెలియదు, కొంతమంది తెలుసు. కానీ ఒకటి తెలుసు, స్విస్ బ్యాంక్లో ఎక్కువ డబ్బులు దాచుకుంటారు చాలామంది అని తెలుసు కదా. స్విస్ బ్యాంక్ తెలుసు కదా, ఇప్పుడు తెలిసింది కదా. స్విస్ బ్యాంక్లో ఉన్న రూల్ ఏంటంటే, ఒక ఫండమెంటల్ రూల్ చెప్తాను, వినండి. ఏ బ్యాంకులైనా మనం డబ్బులు వేసామంటే మనకు వడ్డీ ఇస్తాడు, అదేనా, మనకి ఇంట్రెస్ట్ ఇస్తాడు. కానీ స్విస్ బ్యాంక్లో మీరు డబ్బులు ఇస్తే ఆడు వడ్డీ ఇవ్వడు కదా, పార్కింగ్ రెంట్ అని అడుగుతాడు. ఇది కొత్తగా కొంతమంది వినుంటారు, పార్కింగ్ రెంట్. మన కారు బండి తీసుకెళ్తే సినిమా హాల్లో కానీ ఏదైనా ఎక్కడైనా పెడితే పార్కింగ్ రెంట్ తీసుకుంటాడు కదా, అలాగా నువ్వెంత డబ్బు పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకున్నావో దానికి రెంట్ తీసుకుంటాడు, నువ్వే రెంట్ కట్టాలి. అలాగా ఏదో ఒక పెద్ద ఒక ప్లేస్ 10x10 తీసుకుని పెట్టాడు అనుకోడు, దాని మీద రెంట్ కట్టడానికి ఇందులో ఎలా ఖర్చు అయిపోతుంది, అవి తెచ్చుకోలేడు, మరి ఎలాగ మార్చుకోవాలో తెలియదు. స్విస్ బ్యాంక్లో ఉన్నాయి, అలా దానికి ఖర్చు అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేసు ఆ బ్యాంక్ అకౌంట్ నన్ను మర్చిపోయాడు అనుకోండి, మొత్తం పోతాయి. అంటే పార్కింగ్ రెంట్ కడతాడు అక్కడ, గుర్తుపెట్టుకోండి, పార్కింగ్ రెంట్ కడతాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మీకు అలాంటి రెండు ప్లేసులు పెట్టాను, పార్క్ చేసే ప్లేసులు 2 ప్లేసులు పెట్టాను. మొదటి పార్కు ఈ మాల్దీవులు ఎంపీపీ మొదటి పార్కు, అంటే పార్కింగ్ ప్లేస్. అక్కడ కొంతసేపు నువ్వు కొనుక్కున్న ఐఎస్డిటి కాయిన్స్ని అక్కడ 1 సెకండ్ పెట్టి చాలు, పార్క్ చేయి, నేను నీకు రెంట్ కడతాను. అర్థమవుతుందా? 1 సెకండ్ పెట్టి చాలు, అంతే. నేను రెంట్ కడతాను, నువ్వు రెంట్ నాకు కట్టడం కాదు. 1 సెకండ్ పెట్టేసి, సెకండ్ కట్టి ఎక్కువ అంతసేపు పెట్టే పద్ధతి, అది నీ ఇష్టం. వెంటనే నువ్వేం చేస్తావు, కేవరెట్లో పట్టుకెళ్ళిపోతావు, విత్డ్రా చేసుకుని పట్టుకెళ్ళిపోతున్నావు. ఇక్కడ లేవు కదా, జాగ్రత్త విను. ఇప్పుడు మాల్దీవులు ఎంపీపీలో ఉన్నాయి కాయిన్స్, నువ్వు పట్టుకెళ్ళిపోతుంటావు, అవి ఉంచినా నాకు ఉపయోగం లేదు. 1 సెకండ్ అంతే పెట్టు, నేను నీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాను చూడరా అంటావు. ఫస్ట్ లెవెల్ నీకు చెప్పాను కదా, కాయిన్స్ ఇస్తున్నాను, మళ్ళీ బీసీటీ ఇస్తున్నాను. సెకండ్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను, బీసీటీ ఇస్తున్నాను. థర్డ్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను, బీసీటీ ఇస్తున్నాను. ఫోర్త్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను, బీసీటీ ఇస్తున్నాను. తిరిగి ఏం చేస్తున్నామో, వైజాగ్ మీటింగ్ నీతో పాటు ఇంకోళ్ళు తీసుకెళ్తున్నాం, రండి మీరు రండి, ఇంకోళ్ళు తీసుకొని. ఇంకా ఫిఫ్త్ లెవెల్ కాయిన్స్ ఇస్తున్నాను, బీసీటీ కాయిన్స్ ఇస్తున్నాను, అలాగే మన కాయిన్స్ ఇస్తున్నాను. ఇవి కాక మళ్ళీ మాల్దీవులకి నీతో పాటు ఇంకొకరిని తీసుకురామని చెప్తున్నాను. ఇదంతా దేనికో తెలుసా, నువ్వు అక్కడ పార్క్ చేసినాను అంతే కదా, పార్క్ చేసి పట్టిపోయావు కదా, రైట్. ఇక తర్వాత రెండో పార్కింగ్ ప్లేస్ డాడీ రోబోట్. ఒకవేళ నువ్వు డాడీ రోబోట్లో పట్టుకెళ్ళి 21 ఐఎస్డిటి అక్కడ పార్క్ చేసావు అనుకో, నేను ఎంత ఇస్తున్నాను నీకు, 25 ఐఎస్డిటీలు ప్లస్ చిట్టి రోబోకి 2.5 ఐఎస్డిటి, అంటే 27.5 ఐఎస్డిటీలు వస్తాయి. అంటే నీకు ఎంత ఇస్తున్నాను, ఇక్కడ మొత్తం ఇక్కడ 6.5 ఐఎస్డిటి, అక్కడ పార్క్ చేసిన తెచ్చినప్పుడు 1 ఐఎస్డిటి. అంటే ఇక డాడీ రోబోట్లో పార్క్ చేసుకుంటే నీకు మళ్ళీ డబ్బులు వచ్చాయి. ఓకే, మరి మాల్దీవుల్లో ఎలాగైతే మీకు నేను రెంట్ ఇస్తున్నాను, ఇక్కడ కూడా లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నాను. డాడీ రోబోట్ది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ విధానంలో మీకు ఎలా వస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు. జస్ట్ మీరు పార్క్ చేసినందుకు నీ ఐఎన్ఆర్ని ఐఎస్డిలో మార్చుకొని, ఫస్ట్ పార్కింగ్ ఏమో మాల్దీవులు ఎంపీపీ, రెండో పార్కింగ్ ఏమో డాడీ రోబోట్, రైట్. ఫస్ట్ పార్క్ ఒక క్షణం, ఒక నిమిషం, 1 సెకండ్ ఉంటే చాలు, ఆ తర్వాత నీ ఇష్టం. రెండో పార్కింగ్లో డీకాయిన్ రిలీజ్ వరకు ఉంచాలి, అంతే. మరి ఈలోపు మీకు కమిషన్ వచ్చేస్తుంది, డాడీ రోబోట్ నుంచి కమిషన్ వస్తుంది. ఇవన్నీ కలిపి నువ్వు చేసుకోవచ్చు. ఇలాంటి కంపెనీ ఎక్కడైనా ఉందా, ఒకసారి ఆలోచించండి. నీ డబ్బుల్ని మార్చుకొని పెట్టుకుంటున్నావు, దట్స్ ఆల్, ఇంకేం లేదు. నీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. నీ 2,000 రూపాయలు కాస్త 2,750 రూపాయలు అయిపోతుంది. తిరిగి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్, అక్కడ కొన్ని బెనిఫిట్స్. పార్కింగ్కి, క్యూరైవ్లో పార్కింగ్కి రీకాన్ రిలీజ్ వరకు ఉంచితే 14 వస్తుంది.
మరి అక్కడ కమిషన్ ఉన్నాయి, అక్కడ ఎంపీపీ కమిషన్ ఉన్నాయి, గిఫ్ట్లు ఉన్నాయి, అచీవ్మెంట్స్ ఉన్నాయి, అక్కడ వైజాగ్ మీటింగ్ ఉంది, అక్కడ దుబాయ్ మీటింగ్ ఉంది. ఇదంతా పార్కింగ్కే. నీ డబ్బుల్లో నేను తీసుకోవట్లేదండి, పార్క్ చేసినందుకు నీకు ఇస్తున్నాను. ఒకసారి ఆలోచించండి. నేను ఇది చేసి రేపు నేను అది చెప్పిన చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పంపిస్తాను.